హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఉమేష్కి వాళ్ళ స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉందన్నమాట. నేచర్ మీద ఏదైనా ఒక థీమ్ తోటి డ్రెస్ అనేది డిజైన్ చేసుకోండి అన్నారు. సో నేను డ్రెస్ కన్నా కానీ డ్రెస్ అంటే అందరూ కూడా చాలా న్యాచురల్గా వేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఇలా ఒక క్రాఫ్ట్ తోటి తనని ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను. సో దానికోసం అని చెప్పేసి ఈ విధంగా అంతా కూడా నేనే ఓన్గా చేశానన్నమాట. సో నేచర్ని ఎలా మనము చూస్తాము, ఎలాగా నేచర్లో జరుగుతున్నటువంటి అన్నీ కూడా ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఒకే పేపర్లో చూపిద్దాం అనుకున్నాను. సో ఈ విధంగా అయితే డిజైన్ చేశాను. సో మీకు అందరికీ నచ్చిద్ది అనుకుంటున్నాను. దీంతో పాటు మీకు ఒక స్టోరీ కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? మరి ఒకప్పుడు నల్లమల అరణ్యంలో అందమైన చెట్లతో నిండిన ఒక చిన్న ఊరుండేది. అక్కడ పిల్లలు ప్రకృతిని ఎంతో ప్రేమించేవారు. అయితే చిన్న బాలు అనే బాలుడు ప్రకృతి పట్ల పెద్దగా ఆసక్తి చూపించేవాడు కాదు. ఒకరోజు బాలు తన తాతయ్యతో కలిసి అడవికి వెళ్ళాడు. అక్కడ ఓ ముదురుదమైన వృక్షం కనిపించింది. అంటే పాతది అన్నమాట. తాతయ్య బాలు చేత చెట్టును తాకమన్నాడు. బాలు ఆ చెట్టు నీతో ఏదైనా చెప్తే వినగలవా అని అడిగాడు. బాలు నవ్వుతూ చెట్లు మాట్లాడతాయా తాతయ్య అన్నాడు. అప్పుడు తాతయ్య చిరునవ్వుతో చెప్పాడు, చెట్లు మాటలు అనవసరం, అవి తమ ప్రేమను నీడగా, ఆహారంగా, ప్రాణవాయువుగా ఇస్తాయి. ఆ సమయంలో ఒక చిన్న పక్షి చెట్టుపై నెమ్మదిగా కూర్చుని తన గూడు కట్టుకుంటుంది. బాలు ఆసక్తిగా చూశాడు. ఇది ఇంత చక్కగా గూడు కట్టుకుంటే ఎవరు నేర్పించారు తనకి అని. తాతయ్య సమాధానం ఇచ్చాడు, ప్రకృతిలో ప్రతి జీవి తన జీవన విధానాన్ని సహజంగా నేర్చుకుంటుంది. తను ఎవరి సాయం లేకుండానే తను ఈ విధంగా కట్టుకుంటుంది. చెట్లు, పక్షులు, జంతువులు మనకు చాలా నేర్పిస్తాయి. ఈ రోజు నుంచి బాలు ప్రకృతిని ప్రేమించడం ప్రారంభించాడు. చెట్లకు నీళ్లు పోయడం, పక్షులకు గింజలు ఉంచడం, వృక్షాలను నాటడం అలవాటు చేసుకున్నాడు. కొన్నాళ్ళ తర్వాత ఊరంతా ఎండతో వేడిగా మారిన సమయంలో బాలు నాటిన చెట్లు మంచి నీడనిచ్చి అందరికీ చాలా సహాయం చేశాయి. అంతటా బాలు అర్థం చేసుకున్నాడు, ప్రకృతి మన కోసం ఏం చేస్తుందో మనం కూడా దానికి అంతే ప్రేమగా చూసుకోవాలి. ఈ కథ నుంచి మనం నేర్చుకున్న నీతి ఏంటో మీకు తెలుసా ఫ్రెండ్స్? ప్రకృతిని ప్రేమిస్తే అది మనకు ఎన్నో రీతులుగా తిరిగి అందిస్తుంది. సమాజంలో చాలా 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 ఉన్నాయి, మనం చూసి కూడా వాటిని ప్రేమించలేక ఉంటాము. సో ప్రతి ఒక్క దానిని కూడా మనము మనస్ఫూర్తిగా మనది అనుకుంటే అది మనకి ఏదో ఒక రోజు తప్పకుండా సహాయం చేస్తుంది. ప్రతి ఒక్కరిని మనము అనుకుందాం, అప్పుడు మనకి ఎంతో హ్యాపీనెస్ వస్తుంది. అందరి కోసం ప్రార్థిద్దాం, అందరూ హ్యాపీగా ఉండాలని ఆశిద్దాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఎంత కష్టపడి ఈ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కోసం ఇదైతే చేశాను. కానీ ఇదైతే ఉమేష్ వేసుకోలేకపోయాడు. ఎందుకు అంటే ఇంట్లో ఉన్న కొన్ని పరిస్థితుల వల్ల మేమైతే ఆ రోజు పార్టిసిపేట్ చేయలేకపోయాము. సో ఇదైతే నెక్స్ట్ ఇయర్ అయినా యూజ్ అవుతుంది కదా అని నేను దాన్ని అంతే ఉంచేశాను. సో ఫైనల్గా అయితే ఈ విధంగా మొత్తం అయితే చేశాను. చాలా టైమే పట్టింది. సో బిఫోర్ 80s 90sలో మన నేచర్ ఎలా ఉండేదో, తర్వాత ఏ విధంగా పొల్యూట్ అయిపోయిందో దాన్ని 2 డిఫరెంట్ వేస్లో నేను రిప్రజెంట్ చేశాను. సో అంత గ్రీనరీగా ఉన్నదేమో బిఫోర్ 90s. అంతా ఎప్పుడు కూడా మనందరం కూడా చెట్లను నాటుతూ చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ తర్వాత ఈ పొల్యూషన్ దీనివల్ల మన నేచర్ ఎంతగా స్పాయిల్ అయిపోయిందో చూపించాను. సో మీకు కనుక నా కష్టం అర్థమైతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.